హాయ్ అండి. వెల్కమ్ టు దీపికాస్ ఆర్ట్ అండ్ ఫ్యాబ్రిక్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఇంకొక తాంజావూర్ బ్లౌజ్ పెయింటింగ్ తీసుకొచ్చానండి. సో ఈ డిజైన్ మీకు అర్థమైంది కదా, కృష్ణ హ్యాండ్స్ విత్ లోటస్ అండి. సో యాజ్ యూజువల్ అన్నిటికీ బేస్ కోట్ వేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ నౌ లోటస్తో స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఫ్లవర్స్ పెయింటింగ్ అయిన తర్వాత హ్యాండ్స్ వేస్తాను. దీనికోసం ముందు వైట్ కలర్తో ఫిల్ చేసి తర్వాత పర్పుల్ పింక్తో షేడ్ చేస్తున్నాను చూడండి. పెటల్ సెంటర్లో వైట్ ఉండేటట్టు అండ్ అవుట్లైన్లో పింక్ షేడ్ ఇస్తున్నాను. మీరు కనుక ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఫస్ట్ చాలా లైట్ షేడ్ ఇస్తున్నానండి. చాలా లైట్ షేడ్ ఇస్తున్నాను, తర్వాత డార్క్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఇలాగే మీ బ్లౌజ్కి కానీ మీ శారీకి కానీ పెయింటింగ్ వేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ మీ శారీ కానీ మీ బ్లౌజ్ కానీ మాకు కొరియర్ చేస్తే చాలు. మేము పెయింటింగ్ ఫినిష్ చేసేసి మీకు మళ్ళీ రిటర్న్ కొరియర్ చేస్తాము. మీ బ్లౌజ్ కానీ శారీ కానీ యూనిక్గా ఉండాలి అనుకుంటే కనుక ఇలా పెయింటింగ్ ట్రై చేయండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ తాంజావూర్ పెయింటింగ్ వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. చూడండి, డార్క్ చేస్తున్నాను నేను ఫ్లవర్ని. అండ్ దీని తర్వాత అవుట్లైన్ కూడా ఇచ్చాను. సెకండ్ ఫ్లవర్ కూడా పెయింట్ చేసి చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇది కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ వైట్ పెయింట్ చేశాను, తర్వాత పర్పుల్ పింక్ లైట్గా షేడ్ చేశానండి. చాలా లైట్ షేడ్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. తర్వాత నేను మళ్ళీ డార్క్ చేశాను. చూడండి, షేడింగ్ అయిపోతుంది. సో ఇప్పుడు డార్క్ కలర్ తీసుకుని అదే ఫ్లవర్కి కొంచెం డార్క్ చేస్తున్నాను చూడండి. పర్పుల్ పింక్తో షేడ్ చేసిన చోట మళ్ళీ అదే కలర్తో కొంచెం డార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను షేడ్ చేయట్లేదు, డార్క్ చేస్తున్నాను అంతే. ఇదే ఫ్లవర్కి నేను మళ్ళీ అవుట్లైన్ కూడా ఇచ్చానండి డార్క్ షేడ్తో. ఆ క్లిప్ మిస్ అయింది. ఇదే విధంగా అన్ని ఫ్లవర్స్ని పెయింట్ చేశానండి. నెక్స్ట్ నేను హ్యాండ్స్ పెయింట్ చేస్తున్నాను చూడండి. ఈ హ్యాండ్కి వచ్చేసి హ్యాండ్ వెనక భాగం మనకి కనిపిస్తుంది. సో అందుకని మనం బ్లూ తీసుకున్నాము. ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీకి పింక్ బార్డర్. సో అందుకే పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, శారీ క్లిప్ యాడ్ చేస్తాను. అండ్ అలాగే ఫింగర్స్ దగ్గర చూడండి, డిఫరెన్షియేట్ చేసి చూపించాను నేను.
అండ్ అవుట్లైన్ కూడా ఇచ్చానండి. సో ఇప్పుడు ఈ హ్యాండ్ పెయింటింగ్ వచ్చేసరికి అసలు టాస్క్ అంతా ఇక్కడే ఉందండి. ఎందుకంటే ఇది అరచెయ్యి అనేది ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి అరచెయ్యిని మనం కంప్లీట్గా బ్లూ కలర్తో షేడ్ చేయకూడదు. సో మన చెయ్యి లోపల ఒక కలరు, బయటకి బ్యాక్ సైడ్ ఒక కలర్ ఎలా ఉంటుందో అలాగే అరచెయ్యి లోపల స్కిన్ కలర్ అంటే పింక్ షేడ్, ఆల్మోస్ట్ రెడ్డిష్ పింక్ షేడ్లో షేడ్ చేసి చూపించాలి. అండ్ బయటకి అంటే బ్యాక్ సైడ్ పార్ట్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ బ్లూ కలర్తో షేడ్ చేయాలండి. సో ఈ బ్లౌజ్ పెయింటింగ్లో వచ్చేసి హ్యాండ్ని నేను ఇంతకంటే డార్క్ పింక్లో చూపించలేను. ఎందుకంటే బ్లౌజ్ కలర్ పింక్ కాబట్టి నేను ఎక్కువ డార్క్ చేసే కొద్దీ అందులో కలిసిపోతూ ఉంటుంది, వేరియేషన్ ఉండదు. సో నేను చాలా మినిమల్గా తీసుకున్నాను కలర్ అనేది. అండ్ అవుట్లైన్ చేస్తున్నాను చూడండి ఫింగర్స్ దగ్గర. ఆ వేలు చివర ఏవైతే కర్వ్స్ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండేటట్టుగా మనం అవుట్లైన్ ఇవ్వాలండి. అప్పుడే అందంగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను హ్యాండ్స్ పెయింట్ చేసిన తర్వాత లీవ్స్ పెయింట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు టాప్ టు బాటమ్ అన్నట్టుగా నేను ఫస్ట్ పైనున్న హ్యాండ్స్ ఫ్లవర్స్ పెయింట్ చేసి కిందనున్న లీవ్స్ లాస్ట్ పెయింట్ చేస్తున్నాను. దానివల్ల మన పెయింటింగ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదండి. ఇది మనం లీవ్స్ పెయింట్ చేసేలోపు పైన వేసిన పెయింటింగ్ డ్రై అవుతూ ఉంటుంది. అండ్ లీఫ్ పెయింటింగ్ వచ్చేసి పైన లీఫ్ ఓపెన్ అయ్యున్న ప్లేస్లో లైట్ గ్రీన్తో షేడ్ చేశాను. అండ్ అడుగు భాగం, లీఫ్ అడుగు భాగం ఏదైతే ఉందో దాన్ని నేను సాప్ గ్రీన్ అండ్ వైట్తో షేడ్ చేశానండి. అండ్ ఇప్పుడు సాప్ గ్రీన్ని ఇంకొంచెం డార్క్ చేసి నేను అవుట్లైన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు పెయింటింగ్ మొత్తం ఫినిష్ అయింది కాబట్టి నేను తాంజావూర్ వర్క్ స్టార్ట్ చేశానండి. అండ్ ఇప్పుడు సర్కిల్స్ 2 కనిపిస్తున్నాయి కదా, 2 సర్కిల్స్ని నేను 3D అవుట్లైనర్తో పెయింట్ చేసి అండ్ ఆ గ్యాప్లో కూడా 3D లైనర్తోనే పెయింట్ ఫిల్ చేసి అందులో స్టోన్స్ పెట్టాను. అది నేను మీకు వీడియోలో చూపించలేను ఎందుకంటే ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయింది. బట్ అది ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా జస్ట్ బ్రష్తో పెయింట్ అప్లై చేసిన దానికంటే కూడా అది లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూసేది నెక్ అండి, నెక్ డిజైన్. ఆ నెక్ డిజైన్ కోసం అటు ఇటు నేను స్టోన్ స్టిక్ చేశాను. చాలా దగ్గరగా ఫిట్టెడ్ కుందన్ స్టిక్ చేశాను. అండ్ ఆ మిడిల్లో డిజైన్ కూడా మీరు చూస్తున్నారు కదా, అది నేను 5x స్పీడ్లో పెట్టాను కాబట్టి మీకు అది చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి ఇంకా మైన్యూట్ డిజైనింగ్ చేశాను అండ్ అందులో స్టోన్స్ కూడా స్టిక్ చేశాను చూడండి. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. పెయింటింగ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత, తాంజోర్ వర్క్ మొత్తం డ్రై అయిన తర్వాత ఎంత బాగుందో చూడండి. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి నేను లోటస్ అండ్ లీవ్స్ మటుకే పెయింట్ చేశాను. నేను వేసిన పెయింటింగ్ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.